నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దనే ఉంచుకుని విద్యపై అధిక దృష్టిని కేంద్రీకరించి విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని తెలిపారు. మెటీరియల్ కోసము అంటే ప్రభుత్వ పరంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా టీచర్సు స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తే వాళ్ళు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారనే దాని మీద వాళ్ళు కొన్ని మెటీరియల్స్ తయారు చేసి ఆ మెటీరియల్స్ ద్వారా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూళ్ళల్లో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొన్ని మెటీరియల్స్ తయారు చేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఇక్కడ. సో దానికి నేను ఈరోజు మన గౌరవ ఎంఈఓ గారు ఇక్కడ పిలుస్తారు, ఇక్కడికి రావడం జరిగింది. రియల్లీ ఐమ్ అప్రిషియేటింగ్ ఆల్ ది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. ఎందుకంటే చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళందరూ కూడా కాంపిటీషన్, అంటే వాళ్ళలో వాళ్ళకే కాంపిటీషన్ పెట్టడం వల్ల చాలా మంచి మెథడ్స్తో వాళ్ళు టీచింగ్ స్టూడెంట్స్కి చెప్పే విధంగా ప్రాక్టికల్స్ అంటే చెప్తే ఎట్లా ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకున్నారు దాని మీద. సో మంచి చక్కటి కార్యక్రమం ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. రియల్లీ ఐమ్ అప్రిషియేటింగ్ ద టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆల్సో ద స్టూడెంట్స్. దాని ద్వారా నేను ఒకటే టీచర్లందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం టీచింగ్ స్కిల్స్ పెంచి ఇంకా స్టూడెంట్స్ను మంచిగా భవిష్యత్తులో వాళ్ళంటే మంచి మార్క్స్తో వాళ్ళు ఉత్తీర్ణత అయ్యే విధంగా చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయో మీరు తప్పకుండా ప్రపోజల్స్ పంపండి. దానికి తగ్గట్టు మేము ప్రభుత్వం పరంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో హై స్కూల్స్ కానివ్వండి, అప్పర్ ప్రైవేట్ స్కూల్స్ కానీ టోటల్ ఈ డ్యూయల్ డే స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా మెటీరియల్ పంపిస్తూ ఉన్నాం, ఏది ఫర్నిచర్ పంపిస్తూ ఉన్నాం. ఎక్కడ లేని కాడ నా దృష్టికి తీసుకొస్తా కూడా అది చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ టీచర్స్ రిక్రూట్మెంట్ ఎక్కడ లేకుండా టీచర్స్ అంటే కొరత ఎక్కడ స్కూళ్ళల్లో ఉన్నా కూడా అవి భర్తీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ ప్రమోషన్స్ కూడా టైంలో ఇస్తూ ఉన్నాం, ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా వాళ్ళకి ఏదైనా స్కూళ్ళల్లో మౌలిక వసతులకు సంబంధించి కూడా అమ్మాదేశ పాఠశాల ద్వారా అందిస్తూ ఉన్నాం. కాబట్టి మెటీరియల్స్ ఏవైనా సరే ఇవన్నీ కూడా విద్యకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించడం, మేము ఆ విధంగా పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈసారి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ కూడా పెరిగిందని చెప్పేసి మా ఎంఈఓ గారు అదేవిధంగా డిఓ గారు చెప్తా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. తప్పకుండా స్కూళ్ళల్లో ఇంకా కొన్ని దగ్గర అడిషనల్ క్లాస్ రూమ్స్ రిక్వైర్మెంట్ ఉంది. కొన్ని స్కూళ్ళల్లో కొన్ని స్కూల్స్ డెవలప్మెంట్ కండిషన్ అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాము. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.